అందరూ అంటారు బ్రహ్మదేవుడు రాత ఎలా రాస్తే అలా మారుతుంది, బ్రహ్మదేవుడు రాసిన దానికి ఎవరేం తప్పించలేరని. కాదు, బ్రహ్మదేవుడు ఏం రాయరు. మన జాతకం, మన కర్మ ఎలా ఉండాలి అనేది మనమే రాసుకుంటాం. ఎందుకంటే ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో, ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఒక సెలబ్రిటీ ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు కలెక్టర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, ఇలా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ జన్మలో చేసినటువంటి వీళ్ళకి గుర్తుండవు. నిన్న తిన్న కూర మీకు ఏమైనా ఐడియా ఉందా? మొన్న తిన్న కూర ఐడియా ఉందా? ఇలాగా మనిషి బ్రతికేది మర్చిపోవటానికి. ప్రతిదీ మర్చిపోవడం ఒకటే మనిషికి ఉన్నటువంటి అలవాటు. మర్చిపోయేటువంటి ఆ కర్మ ఏదైతే ఉందో, ఈ కర్మలన్నీ కూడా మనము ఆత్మస్వరూపంగా కాలం చేసిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, మన శరీరం మాత్రమే దూరం అవుతుంది. శరీరానికి వయసు ఉంటుంది. ఈ శరీరము మన ఆట అయిపోయిన తర్వాత, దూరమైన తర్వాత మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో లోకానికి వెళ్ళిపోతాం. ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్ళాలి. ఆయన ఆశీస్సులే తీసుకోవాలి. బ్రహ్మదేవుడు దేవుడు కాదు, గురువు. ఆ గురుపదేశంతో మనము ఆయన నేర్పినటువంటి నడవడిక, ఆయన నేర్పినటువంటి భాష, ఆ పరిమాణం, ఆ పరిజ్ఞానంతో పాటు మనం చైతన్యవంతులవుతాం.